కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం కోరంగి పంచాయతీ సీతారాంపురం గ్రామంలో 363/1 సర్వే నెంబర్లో రామాలయానికి చెందిన 50 సెంట్లు గ్రామ కంఠంలో ఉన్న స్థలాన్ని అధికార పార్టీ నాయకులు కబ్జా చేస్తున్నారని గ్రామస్తులు ఆరోపించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ వైసీపీ నాయకుల సహకారంతో అధికార పార్టీ నాయకులు నాన్ లేఅవుట్లు చేసుకుని సొమ్ములు చేసుకుంటే ప్రభుత్వ ఆస్తులు పరిరక్షించాల్సిన అధికారులు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఆస్తులను పరిరక్షించాలని అధికారులకు సమాచారం ఇచ్చినప్పటికీ పట్టించుకోవడం లేదని, జిల్లా అధికారులైన కబ్జాకు గురవుతున్న ప్రభుత్వ ఆస్తులను పరిరక్షించాలని వారు కోరారు. లేకుంటే ప్రజా ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. మండలం కోరంగి పంచాయతీ సీతారాంపురం గ్రామంలో సర్వే నంబర్ 363/1 భూమి గత 50 సంవత్సరాలుగా ఖాళీగా ఉంది. అది రామాలయం భూమి అని అక్కడ ప్రజలు అనేవారు. అయితే ఒక 10 రోజుల క్రితం అక్కడ కొంతమంది వ్యక్తులు ఆ భూమిని చదును చేసి రియల్ ఎస్టేట్గా మార్చుతున్న సందర్భంలో ప్రజల కోరిక మేరకు ప్రజా సంఘాలుగా మేమందరం కలిసి స్థానిక తహసీల్దార్ గారికి వినతిపత్రం ఇచ్చాం. ఆయన స్పందించి వెంటనే ఆర్ఐ గారిని, అలాగే సర్వేయర్ గారిని, పంచాయతీ సెక్రటరీని పంపించారు. వారు రికార్డులన్నీ చూసి ఈ భూమి గ్రామకంఠం అని చెప్పేసి నిర్ధారణ చేయడం జరిగింది పత్రికా విలేకరుల ముఖంగా. అయితే వెంటనే మేము చర్యలు తీసుకోవాలని, ఆ భూమిని రక్షించాలని చెప్పేసి మేము కోరాం. కానీ అప్పటి నుంచి అధికారులు ఏ రకమైనటువంటి చర్యలు తీసుకోకపోవడం వలన అక్కడ యథావిధిగా పనులు కొనసాగిస్తూ ఆ భూమిని అమ్మడానికి విశ్వ ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దీనికి కొంతమంది సపోర్టు, రాజకీయ నాయకుల సపోర్టు కూడా ఉందని మాకు తెలుస్తూ ఉంది. కాబట్టి ఉన్నత అధికారులు స్పందించి వెంటనే ఆ పనులను ఆపి ఆ భూమిని రామాలయానికి కానీ లేదా అక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజలకు ఉపయోగపడేలా కానీ న్యాయం చేయాలని చెప్పేసి ప్రజా సంఘాలుగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ విషయంపై స్థానిక ఎస్ఐ గారికి కూడా మేము కంప్లైంట్ చేయడం జరిగింది. కానీ ఇప్పటి వరకు ఏ రకమైనటువంటి చర్యలు కూడా తీసుకోలేదు. దీన్ని మేము ప్రజా సంఘాలుగా ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నాం. ఇటువంటి కోట్ల ఖరీదు చేసే భూమిని అన్యాక్రాంతం అవుతూ ఉంటే అధికారులు అందరూ స్పందించి రక్షించవలసిన బాధ్యత ఉందని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. నా పేరు టేకుముడేశ్వరరావు, వ్యవసాయ కార్మిక సంఘం కాకినాడ జిల్లా అధ్యక్షుడు. కోరంగి పంచాయతీ సీతారాంపురంలో సర్వే నెంబర్ 363/1లో గ్రామకంఠం భూమి. అది ఆ భూమిని సుమారు 50 సంవత్సరాల నుంచి ఖాళీగానే ఉంది. ప్రస్తుతం అది కొంతమంది చదును చేయడం వల్ల స్థానిక ప్రజలు చెప్పడంతో మేము ప్రజా సంఘాలుగా ఆ స్థలంలోకి వెళ్ళి విచారించడం జరిగి తర్వాత ఎంఆర్ఓ గారికి మెమోరాండం వినతిపత్రం ఇవ్వడం జరిగింది. దాని మీద ఎంఆర్ఓ గారు, ఆర్ఐ గారిని, సర్వేయర్ని, పంచాయతీ సెక్రటరీని వాళ్ళందరినీ పంపించడం జరిగింది. అది వారు సర్వేయర్లు, అధికారులు అందరూ కలిపి ఇది గ్రామకంఠం భూమి అని నిర్ధారించడం జరిగింది. తర్వాత ఎస్ఐ గారికి కూడా వినతిపత్రం ఇవ్వడం, సెక్రటరీ గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఇప్పటి వరకు వాటిపై ఎటువంటి చర్యలు తీసుకోలేదు. పనులు మాత్రం సక్రమంగా జరుగుతున్నాయి. ప్రభుత్వ అధికారులు స్పందించి పై అధికారులకు కూడా చర్య తీసుకొని ప్రజలకు న్యాయం చేకూర్చవలసిందిగా కోరుచున్నాం.